సో మరి ఇక్కడ ఈవిడ బయటకు వచ్చింది ఈ ఫ్యామిలీ నుంచి. ఏంటి మరి పరిస్థితి? అంటే ఆవిడ కూడా ఓ సొంత కొంపడి పెట్టుకొని పెట్టుకుంటారు. తప్పేముందంటారా? ఇప్పుడు సొంత నిర్ణయాలు. ఇది మొదటిసారిగా కేసీఆర్ గారి కుటుంబంలోనే జరగలేదు. సరే ఓకే. కేటీఆర్ గారి కుటుంబంలో జరగకపోయింది కానీ ఇప్పుడు జరిగింది. మరి ఆవిడేమో గుంట నక్కలు అంటుంది, చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటుంది కేసీఆర్ చుట్టూ. మరి ఆ గుంట నక్కలు ఎవరో క్లియర్‌గా చెప్తుంది ఆమె క్లియర్‌గా. హరీష్ రావు గారిని విభేదిస్తుంది, సంతోష్ రావు గారిని విభేదిస్తుంది, ఇయాల అన్న కేటీఆర్‌ని విభేదిస్తుంది. నేనేమంటే ఇయాల మాట్లాడే స్థాయి వచ్చింది. కవిత కేసీఆర్ గారి కూతురుగా మాట్లాడే అవకాశం వచ్చింది అనంటే, ఆ గుర్తింపు ఈ రాష్ట్రంలో ఆమె మాట్లాడే మాటని పలానోళ్ళు చర్చించుకునే పరిస్థితి, ఆ గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ గారి వల్ల. డెఫినెట్లీ అది. ఇక కేసీఆర్ గారి వల్ల వచ్చిన ఆ గుర్తింపుతోనే కేసీఆర్ గారి మీదనే మాట్లాడతా అంటే ప్రజలు ఎంతమందిని ఏ రకంగా విశ్వసిస్తారనేది కాలం నిర్ణయిస్తుంది. ఓకే. స్వలాభం కోసం, స్వార్థం కోసం ఏమైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ నువ్వు స్వలాభం కోసం, స్వార్థం కోసం మాట్లాడిన విషయాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరగబెట్టినవు అని చెప్పేసి నిన్ను విశ్వసించి అధికారం అప్పచెప్తారు, అధికారం ఇస్తారు. ఓకే. నీ కాంట్రిబ్యూషన్ ఏంది? అంటే జాగృతి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్కి ఎంత వైభవం రావడానికి ఆమె కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటుంది కదా. కమ్యూనిస్టులు ఎంతకంటే గొప్పగా పనిచేసారండి. సాయుధ పోరాటాలు చేసిరు, స్వాతంత్ర సంగ్రామంలో పనిచేసారు, అనేక సమస్యల మీద పోరాటం చేసారు. ఇయాల్టి కూడా ట్రేడ్ యూనియన్లు నడుపుతున్నారు. పోటీ చేస్తే 10 ఓట్లు పడవు. సరే లెఫ్ట్ పార్టీల సంగతి వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి. సేమ్ వే కవిత గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంది, ఆమె ఈ రాష్ట్రానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది? కేసీఆర్ గారు ఒక బాధ్యత చెప్పారు, ఆ బాధ్యతని నిర్వహించారు, నిర్వర్తించారు. మన ఎంపీగా కూడా మీ వాళ్ళు ఓడించారంట, మీ పార్టీ వాళ్ళు. అవును. ఇక్కడ అంటే ఎవరు ఓడించినా మీరు మామూలుగా చేసిన సేవలు బాగుంటే ప్రజలైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా. ప్రజలు మామూలుగా ఓడగొట్టిరు అని అంటే కేసీఆర్ మాటను కూడా నిలబట్టలే కదా. కేసీఆర్ గారి మీద అంత గౌరవం ఉన్న తర్వాత కూడా కేసీఆర్ గారు బీఫామ్ మీద వేరే వాళ్ళు గెలిచారు, మీరు ఓడిపోయారు అని అంటే కేసీఆర్ మాటను కూడా నిలబట్టలేదు అనేది కదా. అటువంటిది మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కదా. బతుకమ్మలు ఆడే అవకాశం దేశ విదేశాలలో కేసీఆర్ గారే ప్రోత్సహించారు కదా. అటువంటి కేసీఆర్ గారి మీద మాట్లాడతా అని అంటే ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న. సో ఎన్ని కార్యక్రమాలు అంటే ఒక యూజ్కి వచ్చే పనికొచ్చే అంశాలు ఏం కాదంటారు ఇవన్నీ, నాకు తెలిసి. అంటే ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు దేవేందర్ గౌడ్ గారు పార్టీ పెట్టారు, ఆలయ నరేంద్ర గారు పార్టీ పెట్టారు, పిఆర్పి నుంచి చిరంజీవి గారు పార్టీ పెట్టారు. అంతకుముందు కూడా అనేక రకమైన పార్టీలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ గారు కూడా పార్టీ పెట్టారు కదా. ఇవాళ బీఫామ్ల కోసం కూడా పార్టీలు నడిపించేటోళ్ళు ఉన్నారు. ఆమె కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంది కదా. ఆమె ఒక బీసీల గురించి ఇవాళ ఎన్నికలు వచ్చినప్పుడు బీఫామ్లు ఇచ్చినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో రిజిస్టర్ చేసుకున్న పార్టీలు ఉన్నాయి. ఓహో, అట్లా ఇది ఒకటి అవుతుంది. ఆగోకు చెందిన పార్టీ అంటారు. సో దీనివల్ల అంటే మరి జనం బాట ఏం ఉపయోగపడదంటారా? అంటే ఆమె వెళ్తుంది కదా ప్రజల్లోకి, ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారని చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి. షర్మిల గారు కూడా చేసిరు కాదండి. అంటే మీ దృష్టిలో మరో షర్మిల వద్దంటారు కవిత గారు? ఆమెన కొంతకాలం నిలబడింది. నాకు అంత టైం కూడా లేదంటారు, అంత సీన్ లేదంటారు ఈమెకి. ఆమె రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పోయింది. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో షర్మిలని రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు జన్మనిచ్చిన తండ్రినే కాదని పోతున్నప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది కదా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇందాక భాష గురించి మాట్లాడారు మీరు. భాష అంటే సరే, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి, రేపు మీరే అవ్వచ్చు, మీ అదృష్టం బాగుండి, కానీ మన విజ్ఞత కోల్పోకూడదు. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే సరే లాగులో తొండలు జోరిస్తానో, లేకపోతే పేగులు తీసి మెళ్ళ వేసుకుంటానో, బుల్డోజర్ పెట్టి తొక్కిస్తానో, ఇలాంటి వ్యాఖ్యలు ఓకే. కానీ కేటీఆర్ గారు ఎక్స్ట్రీమ్ అవుతున్నారు. అవులా అంటున్నారు, లఫ్ఫుట్ అంటున్నారు, 3 ఫీట్ లిల్లిపుట్ గాడు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడు అంటే కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? సన్నాసులు గిన్నాసులు అది వేరు. ఆయన ఉందాగా ఒక రాజకీయం చేశారు, మాట్లాడు. ఇది ఎక్స్ట్రీమ్ అవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడిన మాటల వల్ల ఇంకా పార్టీకి అప్రదిష్ట జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు తన పద్ధతి మార్చుకోవాలి, అహంకారాన్ని వీడాలి, లేకపోతే ఈ పార్టీకి ఇంకా నష్టం చేకూర్చే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఒక మాజీ ఎమ్మెల్యేగా, బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరు చేసిన పనిగా ఏ విధంగా ఫీల్ అవుతారు సార్? మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? అంటే చాలా కాలం చాలా ఉందాగానే మాట్లాడారు కేటీఆర్ గారు కూడా. అయినా శృతి మించి మాట్లాడుతున్నప్పుడు గాంధీ మాదిరిగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమని చెప్పే సిద్ధాంతం ఇప్పుడు పనిచేసేటట్లేదు కాబట్టి ఆయనకి ధీటైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి మాటకి మళ్ళీ అదే రీతిలో ఆయన ఊహించిన రీతిలోనే సమాధానం చెప్పాలని చెప్పి చెప్తున్నారేమో. సరే ఆయన అంటే సరే ముఖ్యమంత్రి గారు సరే ఆయనకి విజ్ఞత లేదు అనుకుందాం, అదే సరే పోనీ అనుకుందాం, ఆయన మాట్లాడే విధానం రాదు అనుకుందాం. మనం
పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకుని వచ్చాం కదా, సో మనం జాగ్రత్త ఉండాగా మాట్లాడాలి కదా, ఆయన కనువిప్పు మన విచక్షణ కావాలంటే కోల్పోకూడదు. ఆయన కనువిప్పు కావాలంటే ఆయన భాషలోనే సమాధానం చెప్పాలనే ఒక నిర్ధారణలో ఉన్నారేమో మరి. ఉమ్. ఎందుకంటే ఈ విషయం పార్టీ నిర్ణయించిన విషయం కాదు. మరి వారి తండ్రినే తిడుతున్నప్పుడు ఒక కొడుకుగా ఆయన కూడా సమాధానం చెప్తాడు కదా. ఉమ్. తండ్రిని తిడుతున్నప్పుడు కొడుకుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొడుకుకు సమాధానం చెప్తున్నాడేమో. అది కూడా కొంతకాలం వేచి చూసిన తర్వాత ఉమ్. ఈ మధ్య కాలంలో ఈ రకమైన సమాధానం చెప్తేనే ఆయన నోరు కంట్రోల్ చేసుకుంటాడేమో అనే ఒక భావన ఉండొచ్చు. సరే, మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటారంటున్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, అవకాశం ఉందా లేకపోతే ఏంటి, మీ అభిప్రాయం ఏంటి? ఎవరు అనుకోలేదు సార్, శాశ్వతంగా నేను ఈ రాష్ట్రంలో ఇక నన్ను ఎవరు కొట్టేయలేరని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు, కేసీఆర్ గారు అనుకున్నారు. కేసీఆర్ గారు కూడా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు కాలేదు. ఈయన అనుకున్నట్టు అవుతుందని మనం ఎవరు అనుకోవడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇది ప్రజల తీర్పు. అసలు రాజశేఖర రెడ్డి గారు పోతాడని చెప్పి అనుకున్నామా? ఎవరైనా అనుకున్నామా? అది అలిపిరిలో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ఆ బాంబులు దేవుడు రక్షించిండు, ప్రకృతి రక్షించింది. లేకపోతే అవును, అదే వాస్తవం. అసలు కేసీఆర్ గారి లేని తెలంగాణను ఊహించినమా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని? కాబట్టి కాలం అన్నిటికీ పరిష్కారం. ఓకే, మీరు మరి నెక్స్ట్ సరే మీరు అధికారంలో రావడం కోసం లేకపోతే మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవడం కోసం ఏంటి మీరు అంటే ఏ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు ఫైనల్గా? నేను మొదటి రోజు రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అధికారం కోసమే చేయలేదు. నా వంతు విద్యుత్ ధర్మం అనే ఉద్దేశంతో నా కార్యక్రమాలను నేను సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు చేసుకుంటూ పోయిన అవకాశాలు నాకు వచ్చినాయి. ఓకే, అదే రకమైన ప్రక్రియ నాకు ఆరోగ్యం ఉన్నంతసేపు, చేయాలనే ఉత్సాహం ఉన్నంతసేపు, రాజకీయాలలో ఆసక్తి ఉంది కాబట్టి చేసుకుంటూ పోతూనే ఉంటాం, అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరెన్ని మామూలుగా తెర వెనక నాటకాలు వేసినా, ఎవరన్ని చిత్రీకరించినా, ఎవరన్ని బురద జల్లే రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేసినా, ఆ దేవుడు ఉన్నాడు, నా కష్టం ప్రజలు అధిష్టానాలు గుర్తిస్తాయి. ఆ నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ బొల్ల మల్లయ్య యాదవ్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు, నా మీద చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా ప్రూవ్ చేయగలిగితే నేను దేనికైనా సిద్ధమని ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను, మీరు ఏ శిక్షకైనా నేను శిక్షార్హుడిని అని అన్నారు. మరి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారో, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, సో అటువంటి కార్యక్రమాలు చేస్తారో లేదో చూద్దాం. రేపు పొద్దున మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మళ్ళీ మీకు ఓటమి తప్పదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ మీరు ఒప్పే చేసి ఉంటే డెఫినెట్లీ మీకు గెలిపిన ఆవిడ ఆపలేడు. చూద్దాం ఏం జరగబోతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, బొల్ల మల్లయ్య యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు ఫ్రమ్ కోదాడ. సో మరి అక్కడ ఉత్తమ్ పద్మావతి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పక్క నియోజకవర్గాలు, హుజూర్ నగర్ అండ్ కోదాడ. సో ఆయన మంత్రిగా ఉన్నారు, ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఆ 2 నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ఏం జరుగుతుంది ఏంటనేది బొల్లం మల్లయ్య యాదవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో గత ప్రభుత్వంలో మేము చేయలేనిది ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, ఒకసారి మనమే కెమెరాలు పెట్టుకెళ్ళి మీరు రండి చూద్దరు కానీ ఏ రేంజ్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సరే, నిజాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు, ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలు చెప్తారు త్వరలో తీర్పు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, చాలా స్ట్రాంగ్ వెపన్. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరి రాబోయే ఎన్నికల్లో అక్కడ ఏ పార్టీకి పట్టం కడతారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకా చాలా టైం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.